మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉండబోతున్నారు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. 2 రోజుల క్రితం కేసీఆర్ తెలంగాణ భవన్కు వచ్చారు. అదే పార్టీ నేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఇక కాళేశ్వరం అవినీతిపై సమాధానం చెప్పుకోలేకే రావడం లేదని అటు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ భవన్కు రాగలిగినప్పుడు అసెంబ్లీకి ఎందుకు రాలేరని కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ అయితే దూరంగా ఉండబోతున్నట్టు సమాచారం అందుతోంది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, చెప్పండి, కేసీఆర్ అయితే అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన రావట్లేదు అన్నట్టు కూడా తెలుస్తుంది. సో ప్రెసెంట్ దీనిపై మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఇక వైద్యులు రావద్దు అన్నారని కూడా బీఆర్ఎస్ చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ కూడా అటువైపు కావాలనే రావడం లేదు అని కూడా చెప్తున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సత్తాజ్, మీరు అన్నట్టుగా కేసీఆర్ వస్తారా రారా అనేది కూడా ఒక సందిగ్ధత నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే వాస్తవంగా కేసీఆర్ మన ఇస్లాంతి అంటే తను ఆ ఓటమి తర్వాత అతను ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కాల్జారి కింద పడ్డ తర్వాత తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరము తను రెస్ట్లోనే ఉన్నారు వాస్తవంగా. అయితే తను ఎమ్మెల్యేగా కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. తర్వాత తన రెస్ట్ తర్వాత తను మొన్న ఫిబ్రవరి 2వ తారీఖు అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని చెప్పేసి కూడా ఇటు పార్టీ వర్గాలు భావించాయి. కానీ మధ్యలో ఇంకా 2-3 వారాలు సమయం పడుతుంది కేసీఆర్ కోలుకోవడానికి అని చెప్పేసి, అందుకు తను విశ్రాంతి కూడా అవసరం అని చెప్పేసి వైద్యుల సలహా మేరకు తను ఇంట్లోనే ఉంటున్నారని చెప్పేసి కూడా తర్వాత పార్టీ వర్గాలు చెప్పాయి. కానీ ఇప్పుడు మాత్రం చూసుకున్నట్టే మాత్రము తను ఆ సెంటిమెంట్ ఎక్కువగా నమ్ముతారు కాబట్టి మొన్న ఫిబ్రవరి 6వ తారీఖు రోజు అతను ముహూర్తం ప్రకారము తెలంగాణ భవన్లో అడుగుపెట్టడం జరిగింది. ఆ రోజు ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ముఖ్య నాయకుల సమీక్ష సమావేశం కూడా తను నిర్వహించారు. ఈ నెల 13న నల్గొండలో భారీ నిరసన సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి కృష్ణా జలాల అంశానికి సంబంధించి ఆ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సాగర్, శ్రీశైలం 2 ప్రాజెక్టులను కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అప్పగించి సంతకాలు చేసిందని చెప్పేసి ఒక నిరసన తెలపాలని చెప్పేసి కూడా దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎడారిగా మారుతుందని చెప్పేసి కూడా తను ఆ సమీక్ష సమావేశంలో వెల్లడించారు. తర్వాత సమీక్ష సమావేశంలో తను మాట్లాడిన తర్వాత వరుసగా నేను పార్టీ కార్యక్రమాల్లో ఇక నుంచి చురుగ్గా పాల్గొంటానని చెప్పేసి కూడా కార్యకర్తలకు ఒక సందేశం ఇచ్చారు. అయితే వాస్తవంగా అతను ఈరోజు అసెంబ్లీ సమావేశానికి హాజరు కావాల్సి ఉండే, కానీ తను హాజరు కావట్లేదని చెప్పేసి కూడా పార్టీ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే చూసాం మనము మొన్నటి వరకు కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న కేసీఆర్ ఈరోజు ఎందుకు బడ్జెట్ సమావేశాలకు హాజరు కావట్లేదు, హాయిగా వచ్చి కూర్చుని అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం వినొచ్చు కదా అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు మాత్రము అమావాస్య ఉండడం వల్ల కేసీఆర్ రావట్లేదని చెప్తున్నారు. కానీ వాస్తవంగా చూసుకున్నట్టు మాత్రము ఒక ప్రధానమైన అంశం చర్చకు వస్తుంది. ఆ అంశం కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కాళేశ్వరం అంశము. కాళేశ్వరంకి సంబంధించి ఒక 2 టీఎంసీల వాటర్, అంటే గోదావరిపై కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో రోజుకు 2 టీఎంసీల వాటర్ కోసము 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ వృధా చేశాడని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమా అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ను సవాల్ విసిరారు. కానీ ఆ సవాలును స్వీకరించలేకే ఇవాళ కేసీఆర్ బడ్జెట్ మన అసెంబ్లీకి అడుగుపెట్టట్లేదని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. చూడాలి మరి ఆ సవాల్ను స్వీకరించి రేపు మాపు కేసీఆర్ వాస్తవంగా ఈ రోజు గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత రేపు హాలిడే ఉంటుంది. వెల్లుండి నుంచి వరుసగా మళ్ళీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయి కాబట్టి సో ఈ ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి అంటే ఈ రోజు గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత రేపు హాలిడే ఉంటుంది. ఎల్లుండి నుంచి వరుసగా మళ్ళీ కంటిన్యూ అవుతుంది కాబట్టి సో ఎల్లుండైనా కేసీఆర్ హాజరవుతారా లేదనేది కూడా ఒక సందిగ్ధత నెలకొంది. చూడాలి మరి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన సవాలుకు సంబంధించి కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. సర్తాజ్, ఎగ్జాక్ట్లీ సైతులు, మీరు చెప్పినట్టు కాళేశ్వరం అవినీతిపై సమాధానం చెప్పుకోలేకే ఆయన రావట్లేదు అని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే బీఆర్ఎస్ దీన్ని ఎట్లా తోసిపుచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? వాస్తవంగా అదే మనము ఆ సవాల్ స్వీకరించలేకే ఇప్పుడు మనము ఇంకా కేసీఆర్ ఇంకా 2-3 వారాల పాటు సమయం విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఉన్నది. అందుకే వైద్యుల సూచనల సలహా మేరకే తను ఇంట్లోనే ఉంటున్నారని చెప్పి చెప్తున్నారు. అయితే వాస్తవంగా తను ఫిబ్రవరి 2వ తారీఖు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే ఒక 4 రోజుల గడువులోనే తను ఆ ఫిబ్రవరి 6వ తారీఖు మధ్యాహ్నం సమయంలో తెలంగాణ భవన్కి వచ్చి మొత్తం 5
ఆ జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకుల సమీక్ష సమావేశం కూడా తను నిర్వహించారు. అయితే వాస్తవంగా ఆ రోజు సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత కూడా పార్టీ వర్గాలు ప్రెస్ మీట్ నిర్వహించాయి. సో ఇక్కడ నుంచి పార్టీ విస్తృత కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఈ నెల 13న జరగబోయే భారీ బహిరంగ సభకు కూడా కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్పడం జరిగింది. అయితే వాస్తవంగా అంటే ఒకవైపు తను రెస్ట్లో ఉంటున్నారని చెప్తూనే మరోవైపు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ చెప్తుంది. వాస్తవంగా బడ్జెట్ అంటే ఈరోజు ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ ఎందుకు హాజరు కావట్లేదు అనేది కూడా ఇప్పుడు ఒక సందిగ్ధత నెలకొంది. వాస్తవంగా ఈ సమీక్ష సమావేశం అంటే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కేసీఆర్ హాజరు కావడం వల్ల ఇటు కృష్ణా జలాల అంశము అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశము ఇవన్నింటిని కూడా ప్రస్తావనకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ సవాళ్ళను కాంగ్రెస్ పార్టీ ఇసిరే సవాళ్ళను కేసీఆర్ స్వీకరించలేడని చెప్పేసి అందుకే రావట్లేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. చూడాలి మరి ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఇప్పుడు జరగబోయే ఈ సమావేశాల్లో కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది కూడా మనకు తెలియాల్సింది. ఏదేమైనా సరే ఒకవైపు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఇప్పుడు ఎందుకు బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనట్లేదని చెప్పేసి కూడా ఒక ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తుంది. చూడాలి మరి సత్తాజ్ మరి కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది కూడా మనకు తెలియాల్సింది. ఏదేమైనా సరే కేసీఆర్ ఒకవైపు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఈ నెల 13న జరగబోయే నల్గొండ బహిరంగ సభలో పాల్గొంటారని చెప్తూనే మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు ప్రారంభమయ్యే సమావేశాలకు సంబంధించి అమావాస్య అడ్డంకి ఉండడం వల్లనే కేసీఆర్ హాజరు కావట్లేదని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సత్తాజ్ రైట్, థ్యాంక్ యూ సైదులు.